నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కు ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. కరెక్ట్గా 12 గంటలకి పార్లమెంట్లో ప్రవేశపెట్టే టైంకే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో మీడియా సమావేశం ఏర్పరచనున్నారు. మరి ఈ రెండింటినీ కూడా ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఒక పక్క ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరే రోజు రాబోతుంది. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే పార్లమెంట్లో లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కరెక్ట్ గా అదే సమయానికి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియా సమావేశం నిర్వహించినారు. మరి ఈ మీడియా సమావేశంలో అమరావతి గురించి మాట్లాడతారా, మరి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడబోతున్నారా, అసలు ఏం జరగబోతుంది అంటారు? ఆల్రెడీ ఆయన వాయిస్ బొత్స వినిపించారు కదా, అంటే ఆయన అనుకూలంగా ఉన్నట్ట, అంటే ఆయన హృదయాన్ని ఏంటో, ఆయన అంతర్గతంగా ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన అంతరాత్మ వేదన ఏంటో ఆయన బొత్స మాటల్లో చెప్పించారు. మీరు చట్టబద్ధత చేశామనుకుంటున్నారు, దీనికి విలువ లేదు, అంటే మేము వస్తే మీకు అమరావతి రాజధాని ఉండదు అనేది ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. ధర్మాన ప్రసాదరావు గారు కూడా అదే చెప్తున్నారు కదా మేడం, వస్తే ధర్మాన కూడా అదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన మాటలనే కదా వాళ్ళు చెప్తారు, అది స్క్రిప్ట్ అక్కడి నుంచేగా వస్తుంది. ఎందుకు మీకు ఇంత యవనాలి కసి, ఇంత బాధ? అంటే తెలుగు వాళ్ళు బాగుపడకూడదు, ముఖ్యంగా ఆంధ్రులు బాగుపడకూడదు. వీళ్ళు తెలంగాణ గురించి మాట్లాడరు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం గురించి మాట్లాడరు, కాంగ్రెస్ని ఏమి అన్నారు, చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తారు. అవునా? వీళ్ళు ఏం చేసినా ఏం చేయకపోయినా ఇవాళ మోదీ, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ దీనికి ఒక చట్టబద్ధత తీసుకొస్తుంది. మనకు తెలుసు, శనివారం ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెడతారు, దాన్ని బిల్లుగా తీసుకొస్తారు, దానికి రాజముద్ర పడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా చెల్లదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇవాళ 2 అంశాలు ప్రస్తావించాలి. ఒకటి, చాలా కీలకమైన అమరావతి రాజధాని అనే బిల్లుకి చట్టబద్ధత గురించి. రెండోది, ఆంధ్రప్రదేశ్లో 31వ తారీఖు ముందే, మార్చి 31కి ముందే నక్సలిజం అంతమైపోయింది, దాని మీద కూడా మాట్లాడాలి. తర్వాత వాళ్ళ చెల్లి షర్మిల, నువ్వేం చేసావు బీజేపీతో అంటకాగి 5 ఏళ్ళు, నువ్వు ఎస్సీ ఎస్టీలకి దళిత హోదా లేకుండా చేశావు, దాని మీద ఎందుకు పోరాడలేదు అని అడిగింది. ఈ 3 అంశాలకి ఆయన అక్కడ సమాధానం ఇవ్వాలి. ఒకటి, ఆయన హయాంలో అమరావతి రాజధాని కాదని చెప్పాడు ఆయన. 3 రాజధానులు అన్నాడు, వైజాగ్ అన్నాడు. ఎన్ని చేసినా ఎక్కడా కూడా ఆయన రాజధాని అనే ప్రస్తావన లేకుండా, అసలు ఎటువంటి అభివృద్ధి లేకుండా 5 ఏళ్ళు ఆనందంగా గడిపేశాడు. ఇవాళే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి? పోనీ నిన్న పెట్టచ్చుగా, పోనీ రేపు పెట్టచ్చుగా, ఏదో బుధవారమే పెడుతున్నట్టు. మధ్యలో ఒకసారి బుధవారం తప్పాడు కదా ఆయన, గురువారం పెట్టాడు కదా, మరి రేపు పెట్టచ్చు కదా. ఇవాళ పార్లమెంట్లో ఏం జరుగుతుందో చూసి రేపు ఏం మాట్లాడాలి? ఇంతకాలానికి అమరావతికి రాజధానిగా ఒక చట్టబద్ధత వచ్చింది, చాలా సంతోషిస్తున్నాను నేను. ఇది చంద్రబాబు నాయుడు కృషి, కేంద్రం కృషి, ముఖ్యంగా ప్రధాని మోదీ గారని చెప్పాలి. అంత దమ్ము ధైర్యం ఉందా? అసలు ఎందుకు ఇప్పుడు అమరావతి అంటాడు? నేను రాసిస్తా, నేను చెప్పాను మీకు, అదంతా నీటిమయం, అక్కడ అసలు బిల్డింగులు కట్టకూడదు, అక్కడ అనవసరంగా మీరు అభివృద్ధి జరిగింది అంటున్నారు, డబ్బులు పెంచేస్తున్నారు, అంటే విలువ, భూమి విలువ పెంచేస్తున్నారు అని ఏడుస్తాడు. నా ఉద్దేశం అయితే ఆయన ఏ కోసాన రాత్రి నిద్రపోయి ఉండడు ఈ బాధతోటి, బెంగతోటి. ఇదేంటి, మన అమరావతి వద్దన్నాం, జంగిల్ చేసేసాము, వీళ్ళు జంగిల్ క్లియరెన్స్కి 36 కోట్లు ఖర్చు పెట్టారు, నిన్న టిడ్కో ఇళ్ళు ఇచ్చేసారు, అది కూడా నేను కట్టిందే అంటాడు. అంటే దీని గురించి కూడా ప్రస్తావించే అవకాశం ఉందంటారా? చెప్తాడు, ఎందుకంటే నేను కట్టించినవి చంద్రబాబు నాయుడు ఇచ్చేశారు. ఇప్పుడు క్రెడిట్ చోరీ చేసుకోవాలి కదా ఆయన. ఇప్పుడు ఎన్ని క్రెడిట్ చోరీలు చేస్తాడో ఇవాళ చూడాలి మనం. కానీ ఆయన చేసిన క్రెడిట్ చోరీలు ఎవడూ చేయలేడు కదా. ఇప్పుడు ఇవన్నీ ఓ పక్కకు పెడితే, ఆయనలాగా అమరావతిని ఎవడైనా పాడు చేసేంత క్రెడిట్ చోరీ ఎవడైనా చేస్తాడా? ఎస్సీ ఎస్టీలు మోసం చేసే క్రెడిట్ చోరీ ఎవడైనా తీసుకోగలడా? పచ్చళ్ళు, బొబ్బట్లు, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటి ఎంఓయూల క్రెడిట్ చోరీ ఎవడైనా తీసుకోగలడా? గుడ్డు మీద బొమ్మలేసే క్రెడిట్ చోరీ ఎవడైనా తీసుకోగలడా? చిక్కీల మీద
పిల్లలు తినే చిక్కీల మీద, స్కూల్ బ్యాగుల మీద, ఆఖరికి సర్వేరాళ్ల మీద. నయం శ్మశానాలకి బోర్డులకు కూడా పెట్టుకున్నాడు కాదు, క్రిస్టియన్ అయిపోయాడు కాబట్టి పెట్టుకోలేదు కదా. క్రిస్టియన్ కాకపోతే ఈవెన్ శ్మశానం బోర్డులకు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేదేమో, శివుడు బొమ్మ తీసేసి. అయితే ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారో ఈ ప్రెస్ మీట్ ఆ పార్టీకి చాలా కీలకంగా ఉంటుంది. అమరావతి గురించి అసలు ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆ పార్టీకి మంచిదని కొందరు చెప్తున్నారు, మీరేమంటారు? అసలు ఆయన మాట్లాడకపోతే మరీ మంచిది. అంత అదృష్టం ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టట్లా. మీరు తన్ని తరవేయకుండా రాణిస్తున్నారు వారం వారం. అది ప్రజలు చేస్తున్న తప్పు. నువ్వు శాశ్వతంగా యలహంకలో నివాసం ఉండు, నువ్వు ఆంధ్రుడివిగా తెలుగువాడివి కాదని మీరు చెప్పట్లా. అందుకని డింగుమన వారానికి ఒకసారి వచ్చేస్తాడు. ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడు ఆయనకు తెలియదు, వినేవాళ్ళకి అంతకంటే అర్థం కాదు. ఇదేంటి ఇది మొన్న ఇదే విన్నాం కదా ఈ స్క్రిప్ట్ అనుకుంటారు. అంతకుముందు కూడా ఇదే విన్నట్టున్నాం కదా. మీరు ఏడాది కదా 2 ఏళ్ళుగా అదే స్క్రిప్ట్ వింటున్నారు మీరు. అందులో చిన్న చిన్న పదాల మార్పు తప్ప ఇంకొకటండి, అసలు స్క్రిప్ట్ రాసేవాడికి సన్మానం చేయాలి ఫస్ట్. మీరు ఇవాళ పనిలో పని ఆయన అమరావతి చట్టబద్ధత కల్పించిన రోజు అతనికి కూడా ఒక సన్మానం చేస్తే పోతుంది. ఎందుకంటే ఎంత అదృష్టవంతుడు కాకపోతే ఒక స్క్రిప్ట్ 2 ఏళ్ళుగా అలాగా అదే స్క్రిప్ట్ నడుస్తుందంటే జీతం తీసుకుంటున్నాడో మరి ఏమి ఇస్తున్నాడో ఈయన మనకు తెలియదు. పేమెంట్ ఏ రూపంలో ఇస్తాడు. అయితే చట్టబద్ధత కల్పించే అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారో తెలియదు, కానీ ఇటు అసెంబ్లీలో అయితే ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. అటు ఏదైతే పార్లమెంట్లో ఈరోజు ప్రవేశపెట్టబడుతున్నారో దాని మీద వైసీపీ ఏ విధంగా స్పందిస్తుండొచ్చు? అంటే గతంలో చూసాం మనము, స్టేట్లో ఒకలాగా సెంట్రల్లో ఒకలాగా లేదా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. మరి ఈరోజు అదే రిపీట్ అవుతుందంటారా, మారుతుందంటారా, వ్యతిరేకత చూపుతారా, ఏం చెప్తారు? అక్కడ మోదీ ముందు కొంచెం భయం కాబట్టి కొద్దిగా అంటి ముట్టినట్టు మాట్లాడే అవకాశం ఉంది. అంటే అందరూ మాట్లాడకపోవచ్చు, ఒకళ్ళైనా మాట్లాడచ్చు. ఇక్కడ ఎలాగ కాదంటాడు, అక్కడ అవుననకపోతే మళ్ళీ అరెస్ట్ భయం కదా. సో అందుకని ఏదో అంటారు చూడండి, పూర్తిగా అటు కాకుండా పూర్తిగా ఇటు కాకుండా మాట్లాడచ్చు. మేమే చేద్దాం అనుకున్నాము, లేకపోతే మా వల్లే అయింది, సంథింగ్ దే విల్ సే. లేదు బీజేపీని పొగిడి, మోదీని పొగిడి, కొద్దిగా అక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొచ్చి ఏదో చేస్తారు మొత్తానికి, మసిపూసి మారేడుకాయ. అయితే ఇవాళ షర్మిల కూడా దీని మీద స్పందించాలి. నిన్న ఆవిడ మాట్లాడలేదు. నిన్న ఎస్సీ ఎస్టీ దళిత హోదా కోసం రౌండ్ టేబుల్ సమావేశంలో ఆవిడ, అంటే అది ఆ సందర్భం కాదు, కానీ విడిగా మాట్లాడాలి ఆవిడ. ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి. షీ హ్యాస్ టు రెస్పాండ్ కదా. ఇప్పుడు మీరెవ్వరూ కూడా చేయలేని పని ఇవాళ కూటమి చేస్తోంది, తెలుగుదేశం పార్టీ చేస్తోంది. మరి దీని మీద మాట్లాడాలి ఆవిడ రెస్పాన్సిబిలిటీ అది. ఎందుకంటే అసలు విడదీసింది మీరు అన్సెరమోనియస్గా. విధి విధానాలు ఖరారు చేయకుండా ఒక రాష్ట్రాన్ని విడగొట్టిన గొప్పతనం కాంగ్రెస్, ముఖ్యంగా సోనియా గాంధీది, ముఖ్యంగా చిదంబరంది. కాబట్టి ఆవిడ స్పందించాలి. మరి ఇవాళ అన్నగారు ఏం స్పందిస్తాడో, చెల్లెలు గారు ఏం స్పందించబోతోందో మనం వేచి చూడాలి. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.